మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక ఇంద్రలోకంలోకి వచ్చాం. అసలు భూలోకంలో ఉన్నామా ఇంద్రలోకంలో ఉన్నామా అనుకుంటూనే వచ్చాం గతంలో కూడా చూడటానికి వచ్చినప్పుడు. ఈరోజు మళ్ళీ ఈ ఫిలిం సిటీ లోపల ప్రవేశిస్తున్నప్పుడు భారమైనటువంటి గుండెతో చూస్తుంటే కనిపిస్తూనే ఉంది. ఇంత నిర్మించి కొన్ని లక్షల మందికి ఉపాధి ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందిని కళాకారులుగా తీర్చిదిద్ది సినీ ప్రపంచం ద్వారా కానీ పత్రికా రంగం ద్వారా కానీ లేక వ్యాపార రంగం ద్వారా కానీ రామోజీరావు గారు చేసినటువంటి సేవలు ఎవరు కూడా మరువలేరు. రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయనకు మరణం లేదు. వ్యక్తులకు మరణం ఉంటుంది కానీ శక్తికి మరణం ఉండదు. ఆయన చేసినటువంటి కృషి మనం అందరూ కూడా ఒకసారి ఆలోచిస్తే, రామోజీరావు గారు గ్రామీణ ప్రాంతంలో పుట్టినప్పటికీ ఇక్కడికి వచ్చి ఈ కొండా కోనల్లో, ఈ రాళ్ళు రప్పల్లో, ఈ ముళ్ళ కంపల్లో ఇంత బ్రహ్మాండమైనటువంటిది ఏ దేశంలోనూ లేనటువంటిది, ఏ రాష్ట్రంలోనూ లేనటువంటిది, చివరకు హాలీవుడ్ బాలీవుడే కాకుండా అనేక ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ చిత్రాలు నిర్మిస్తూ ఉంటారు. వారు ఒక మాట అన్నారు, ఇంతది ఎట్లా నిర్మించారు, దేని మీద ఎట్లా మీరు ఎందుకని ఇంత హోప్స్ పెట్టుకున్నారు, ఇది సక్సెస్ అవుతుందంటే ఒకే మాట అన్నారు ఆయన. నేను ఇక్కడ మొదలుపెట్టిన వేళా విశేషం అదేంటంటే, ఈ రోజున ఆ వేళా విశేషం ఏంటంటే, సూట్ కేసుతో డబ్బు తీసుకొచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు రీల్తో బయటికి వెళ్తారు అన్నారు. అంటే దీన్ని బట్టి ఆలోచించండి రామోజీరావు గారు ఎంత గొప్ప వ్యక్తో. రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చారు ఆయన. మా అందరికే కాదు, ఎన్టీ రామారావు గారికి, చంద్రబాబు నాయుడు గారికే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి రామోజీరావు గారు. వారిని ఎవరు కూడా మరవలేరు. మనందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారు. కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారండి. నమస్కారం అండి.